అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మంచి రుచితో పాటు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే జొన్న రొట్టెను 2 రకాలుగా ఎలా చేయాలో మన విలేజ్ స్టైల్లో చూద్దామండి. రొట్టె చేయరాని వాళ్ళు కూడా రొట్టె విరగకుండా మెత్తగా ఎలా తయారు చేయాలో నేను వీడియోలో చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మంచి టిప్స్ చెప్తాను. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఇలా వెడల్పుగా ఉండే ఒక బేషన్ తీసుకొని అందులో 1 కప్పు జొన్న పిండిని మనం జల్లించుకోవాలి. ఇప్పుడు మనం కట్టెల పొయ్యి వెలిగించేసుకొని పెంక పెట్టుకుందామండి. రొట్టె పెంక పెట్టుకుందాము. పెనం మనం పిండి ప్రిపేర్ చేసేంతలోపు మనకు పెంక బాగా కాలుతుందండి. పెంక కాలుతూనే రొట్టె విరగకుండా వస్తుంది. ఇప్పుడు మనం పిండిలో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి, పిండిలో కలిసిపోయేలాగా. ఈ పిండిలో ఇప్పుడు బాగా మరిగించుకున్న ఒక 1/2 లీటర్ పాలను వేడివేడిగా పోసేసుకొని మన పిండి బాగా కలిపేసుకోవాలండి. మనం పాలతో జొన్న రొట్టె చేస్తున్నామండి. ఎందుకొకటి చెప్తాను నేను. బాగా మరిగించిన పాలతో మన పిండి కలుపుకోవడం వల్ల పిండి జిగొచ్చి మనకు రొట్టె ఇరిగిపోకుండా ఉంటుందండి. ఒకేసారి పోయకుండా కొన్ని పాలు పోసుకుంటూ పిండి కలుపుకోవాలండి. పిండి బాగా మెత్తగా కూడా కాకూడదు. పాలతో జొన్న రొట్టె చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పాలతో చేసిన జొన్న రొట్టె గురించి నేను వీడియో లాస్ట్లో చెప్తానండి. పిండి కలుపుకున్న తర్వాత ఆరిపోకుండా నేను చూపిస్తున్నట్టు ఒక సైడ్ కల ఒత్తుకోవాలి. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకుంటూ మనం బాగా పిసుక్కోవాలండి. పిండి ఎంత పిసుక్కుంటే మనకు రొట్టె అంత సాఫ్ట్గా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. జొన్న రొట్టె సాఫ్ట్గా మెత్తగా రావాలి అంటే పిండి మెత్తగా పిసుక్కోవాలి. మనం పిండి ముద్ద తయారు చేసుకోవాలండి. అప్పుడు మనకు జొన్న రొట్టె సాఫ్ట్గా వస్తుంది. కొందరికి రొట్టె క్రంచిగా ఉంటే ఇష్టం అండి, కొద్దిగా గట్టిగా ఉంటే ఇష్టము నాలాంటి వాళ్ళకు. అలాంటి వాళ్ళు మన పిండి ముద్ద కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి ముద్ద మీద కొంచెం పిండి వేసుకుంటూ మనం ఇలా ఉల్లెడ కట్టుకోవాలి. దాన్ని ఉల్లెడ కట్టుకోవడం అంటారు పల్లెటూళ్ళలో. ఇప్పుడు చెక్క మీద కొంచెం పిండి వేసుకొని మనం రొట్టె కొట్టుకోవాలి. సింపుల్ అండి. పిండి కింద మనం చెక్క మీద కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకు రొట్టె అంటుకోకుండా ఉంటుంది. అలా తింపుకుంటూ మెల్లగా ఫింగర్స్తో రొట్టె కొట్టుకోవడమే. జొన్న రొట్టె చేయడం నేర్చుకోవాలనుకునే వాళ్ళు ముందుగా చిన్నగా చేయడం నేర్చుకోవాలండి. అలా కొన్ని రోజుల తర్వాత మనం ఎంత పెద్దగానే చేయగలుగుతాం అన్నమాట. మనకు అలవాటు అయిపోతుంది. అలా మనకు కావాల్సినంత సైజ్ చేసుకోవచ్చు, కావాల్సినంత సన్నగా కూడా చేసుకోవచ్చు. రొట్టె కొట్టుకున్న తర్వాత అరచేత్తో మనం జస్ట్ అలా ప్రెస్ చేయాలండి. నార్మల్గా అలా ప్రెస్ చేయడం వల్ల ఫినిషింగ్ వస్తుంది. క్రాక్స్ ఏమన్నా ఉంటే కూడా కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడే పొయ్యి మీద ఆల్రెడీ మన పెంక బాగా కాలిందండి. కాబట్టి ఇప్పుడు మనం రొట్టె వేసేద్దాం. జొన్న రొట్టె చేయడం చాలా ఈజీ అండి, కానీ రొట్టె తీసి పెంక మీద వేయడమే కష్టం. అందుకే జొన్న రొట్టె చేయడం కొత్తగా నేర్చుకునే వాళ్ళు చిన్నగా చేస్తే మనకు రొట్టె చేయడమే కాకుండా రొట్టె ఇలా వేయడం కూడా ఈజీగా అవుతుందండి. రొట్టె 1 నిమిషం పాటు కాలిన తర్వాత మనం ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో కాటన్ క్లాత్ వేసి ఆ కాటన్ క్లాత్తో అలా అద్దాలి. రొట్టె పైన మొత్తం కంప్లీట్గా అద్దాలి. మనం రొట్టె ఎప్పుడైనా లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొట్టె కాల్చుకుంటే రొట్టె మాడకుండా ఉంటుందండి. రొట్టె మీద ఇలా నీళ్ళు అద్దిన తర్వాత ఆ తడి అంతా డ్రై అయిపోవాలండి. డ్రై అయిపోయిన తర్వాతనే మనం రొట్టె తింపి వేసుకోవాలి. మనం రొట్టె మీద పెట్టిన తడి కూడా కంప్లీట్గా ఆరకుండా 1 నిమిషం పాటు కాలితే సరిపోతుందండి. ఇప్పుడు కర్చీతో మనం ఇలా చుట్టుముట్టు ఒకసారి అనుకోవాలి. మనకు పెంక నుంచి రొట్టె రిమూవ్ అవ్వాలి. అప్పుడు మనకు కాలినట్టు అర్థమవుతుంది అన్నమాట. వెంటనే మనం తింపి వేసేసుకొని మళ్ళీ కాల్చుకోవాలి. మన నీళ్ళు తడి ఎక్కువగా డ్రై అయిపోయేదాకా ఉంచినా కూడా రొట్టె పేలిపోయినట్టు అవుతుందండి. వెనకాల క్రాక్స్ వస్తాయి కాబట్టి చూసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ మంచిగా కాలుస్తూ ఉండాలి. అంతలోపు అది కాలేలోపు మనం ఇంకొక రొట్టె కూడా రెడీ చేసుకోవచ్చండి. ఈ జొన్న రొట్టె గొప్పతనం ఏంటి అంటే ఎంత ఆకలి మీద వచ్చిన వాళ్ళకైనా సరే అండి, మనం ఒక రొట్టె తినేంతలోపు ఇంకొక రొట్టె రెడీ చేసి ఇవ్వచ్చు. అలా ఎన్ని రొట్టెలు తినే వాళ్ళకైనా సరే అండి వెంటనే మనం రొట్టె రెడీ చేసి ఇవ్వచ్చు అన్నమాట. వేడిగా అన్నం అయితే అన్నం అంతా ఉడికేంత వరకు వెయిట్ చేయాలండి, కానీ రొట్టె అలా కాదు, వెంటనే చేసుకుంటూ ఇవ్వచ్చు. జొన్న రొట్టె ఎంత బాగా కాలితే అంత మంచిదండి, లేదంటే కడుపు నొస్తుంది. చూడండి ఎంత బాగా కాలిందో రొట్టె. వెనక ముందర కూడా ఎంత సన్నగా కూడా వచ్చింది కదా. నేనైతే మీడియం సైజే చేస్తానండి, అంతకన్నా పెద్దగా అయితే చేయను. ఇప్పుడు ఈ జొన్న రొట్టె మనకు మెత్తగా కావాలి అంటే ఒక కాటన్ క్లాత్లో చుట్టి పెట్టుకోవాలి. లేదంటే మనకు క్రంచీ కావాలంటే ఇలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. రొట్టెసిన ప్రతిసారి ఒక కాటన్ క్లాత్తో మనం పెంకను తుడుచుకొని రొట్టె వేసుకోవాలి.
ఈ రొట్టె కాలేంతలోపు మనం సెకండ్ వెరైటీ కూడా చూద్దామండి. ముందే తీసుకున్న అదే బేషన్లో ఒక సగం కప్పు జొన్న పిండి, సగం కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా మరిగించిన వేడి వేడి నీళ్ళను మనం ఎసరును పోసేసుకొని కలిపేసుకోవాలి. ఎసరు కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. పిండి బాగా మెత్తగా కాకూడదు. ఇలా జొన్న పిండిలో గోధుమ పిండి వేసుకొని చేసుకోవడం వల్ల రొట్టె ఇరగకుండా నీట్గా వస్తుందండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ మెథడ్ అండి. గోధుమ పిండి కూడా హెల్తే కాబట్టి నో ప్రాబ్లం అండి, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్ది పిండి తీసుకొని పిండి బాగా కలిపేసుకోవాలండి. సేమ్ ముందులాగానే ఇంకా ప్రాసెస్ అంతా. కానీ గోధుమ పిండి కలపడం వల్ల జొన్న రొట్టె చేసేటప్పుడు కానీ మనం జొన్న రొట్టె చేసినాక తీసి పెంక మీద వేసేటప్పుడు కానీ ఇరగదండి, నీట్గా వస్తుంది, ఈజీగా కూడా వస్తుంది అన్నమాట. కాబట్టి జొన్న రొట్టె కొత్తగా నేర్చుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే ఫస్ట్ ఈ మెథడ్ ద్వారా నేర్చుకోండి. ఆ తర్వాత కంప్లీట్గా జొన్న పిండితో చేసుకోవచ్చు, ఇంకా ఈజీగా ఎట్లా వస్తాయి. కాబట్టి పిండి కొద్ది రొట్టె అండి. మనము పిండి ఎంత తీసుకుంటున్నామో మనకు రొట్టె అంత వస్తుంది. కాబట్టి మనం పిండి తీసుకునేటప్పుడే చూసుకొని తీసుకోవాలి పిండి ముద్దని అండి. మన రొట్టె చేయడం కూడా అయిపోయింది కాబట్టి ఇది కూడా మనం పెంక మీద వేసేసుకుందాం. సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే మనం కొంచెం గోధుమ పిండి కలుపుకుంటున్నాం అంతే. అలా రొట్టె 1 మినిట్ కాలిన తర్వాత మనం తడిబట్టతో అలా రొట్టె మీద మొత్తం అద్దుకొని మనం తింపుకుంటూ కాల్చుకోవడమే. ఈ జొన్న రొట్టె హెల్త్కి చాలా మంచిదని అందరికీ తెలుసండి. స్పెషల్లీ షుగర్ పేషెంట్లు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా తింటారు ఈ జొన్న రొట్టెను. ఈ జొన్న రొట్టెలు ఎన్ని తిన్నా పర్వాలేదండి, మన బాడీలోని కొలెస్ట్రాల్ పెరగదు, అలాగే షుగర్ లెవెల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. జొన్న రొట్టె ఎనర్జీని కూడా ఇస్తుందండి. అందుకే మా పల్లెటూళ్ళలో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతిరోజు జొన్న రొట్టె చేస్తూ ఉంటారు. జొన్న రొట్టె తింటే మనకు తొందరగా ఆకలి కాదండి, కాబట్టి జొన్న రొట్టె చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇలా రొట్టెను 2 వైపులా తింపుకుంటూ మనం వెంటనే తింపుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఓకే అండి, మన రొట్టె అయితే కాలింది, మంచిగా పొంగుతుంది రొట్టె. పెంక బాగా కాలిందండి, అందులో కట్ల పొయ్యి కూడా కాబట్టి కొంచెము రొట్టెకు సురుకండింది, నో ప్రాబ్లం. చూడండి గోధుమ పిండి కలిపిన జొన్న రొట్టె ఎంత నీట్గా వచ్చిందో, ఎంత బాగా కాలింది కదా. అంతే అండి, చూసాం కదా ఎంత సులువుగా జొన్న రొట్టెలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేడి జొన్న రొట్టెల్ని మనం ఒక కాటన్ క్లాత్లో వేస్తే 2 రోజులైనా మెత్తగా ఉంటాయండి. లేదు మనకు క్రంచిగా కొద్దిగా గట్టిగా కావాలి అంటే ఇలా పక్కన పెట్టేసుకోవచ్చు. ప్రతిరోజు ఒక చిన్న జొన్న రొట్టె కూడా వేస్తానండి, పిల్లలు ఇష్టంగా తింటారు. దానికోసం కాంపిటీషన్ కూడా ఉంటుంది మా ఇంట్లో. మళ్ళొకసారి చూడండి జొన్న రొట్టెల్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తాను, మనకు ఫినిషింగ్ ఎలా వచ్చిందని తెలుస్తుంది. చూడండి, మనం ఫస్ట్ వెరైటీలో మనం పాలతో జొన్న రొట్టె చేసాం కదండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ పాలతో జొన్న రొట్టె చేయడము నా చిన్నతనంలో చూశానండి. నా స్కూల్ లైఫ్లో మా ఫ్రెండ్స్ జొన్న రొట్టె లంచ్ బాక్స్లోకి తీసుకొచ్చుకునే వాళ్ళు అన్నమాట. అప్పుడు నేను తినేదాన్ని వాళ్ళ రొట్టెని. బాగా టేస్ట్ ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. మొత్తురోళ్ళు లంబడోళ్ళు పాలతోనే జొన్న రొట్టెలు చేస్తారండి. వాళ్ళు పాల వస్తువులు ఎక్కువగా తింటారు, అందుకే వాళ్ళు అంత హెల్తీగా అంత పుష్టిగా ఉంటారు. ఇప్పుడు ఈ జొన్న రొట్టెను మనం ఏ కర్రీలతోనైనా తినొచ్చండి. స్పెషల్లీ నాన్ వెజ్కి అయితే ఒక రేంజ్లో ఉంటుంది. నేను మన విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ చేశానండి. ఎలా చేశాను అనేది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. చూడండి రొట్టె ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా వచ్చిందో. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. చూసాం కదండి జొన్న రొట్టెలు చేయడానికి రాని వాళ్ళు కూడా చేసే విధంగా 2 పద్ధతుల్లో ఎంత సింపుల్గా సులువుగా చేసేసుకున్నామో. అలాగే స్పెషల్లీ పాలతో కూడా జొన్న రొట్టె చేశాం కదండి. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. మళ్ళీ పాలతో జొన్న రొట్టె చేసుకొని తింటారు. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.